హాయ్ అండి. మార్నింగ్ ఇడ్లీ చేసుకున్న ఇడ్లీ పిండి మిగిలిందండి. ఈవినింగ్ స్నాక్స్గా చల్లపునుకులు రెడీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఓ పావు కప్పు మైదా తీసుకున్నాను. దీంట్లోకి జస్ట్ కొంచెం, అట్లాగే కొంచెం ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి ఒక చిటికెడు సాల్ట్ వేద్దాం. అట్లాగే కొంచెం లైట్గా 1 షాట్ వేద్దామండి, చాలా తక్కువ, కొంచెం. అంటే దీంతో చల్లపునుకులు వేసేద్దామండి. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. ఓకేనా, ఇదంతా బాగా కలిపేసుకుందాం. చల్లపునుకులు 99% ఓన్లీ మైదాతోటే చేస్తున్నారండి. కాకపోతే అదంతా ఆరోగ్యం కాదు. మనం ఇడ్లీ పిండి ఇలా మిగిలినప్పుడు కూడా ఈవినింగ్ చక్కగా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎట్లా వేసుకొని చూపిస్తాను. ఓకే, చల్ల పునుకులకి పిండి రెడీ అయిపోయింది. మనకి ఇంట్లోకి కదా, అందుకే కాస్త జీలకర్ర వేద్దామండి, టేస్ట్ వస్తుంది కొంచెం. ఎందుకంటే ఆయిల్ వేడెక్కిపోయింది, వేసేద్దాం. ఇట్లాగా అయితే చక్కగా ఈజీగా వస్తాయి. స్పూన్తో ఇట్లా వేస్తూ ఉంటాయండి. చూసారా చక్కగా పుంటున్నాయో. బాగా వేడెక్కింది ఆయిల్. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా తిప్పేద్దాం. చూసారా ఎంత చక్కగా ఉబ్బి ఎంత నీట్గా ఉన్నాయనండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చక్కగా ఈ రంగు వచ్చే వరకు నుంచి తీసేద్దాం. ఇవ్వండి ఎంతో టేస్టీగా ఉండే చల్ల పునుకులు ప్లస్ అల్లం చట్నీ అండి. పచ్చిమిరపకాయ అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఓకే, చాలా బాగుందండి. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.